హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఎంతో హెల్తీ టేస్టీ అయిన డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేద్దాం నేర్చుకుందాము. బాదం గింజలు, కాజు హాఫ్ కట్ చేసి పెట్టుకొని నెయ్యిలో వేయించి పెట్టుకోవాలండి. తర్వాత పిస్తా, ఎండు ద్రాక్ష నెయ్యిలో వేయించుకొని వాటిని సపరేట్ పెట్టేసుకొని దాంట్లో డ్రై కొబ్బరి, ఎండు కొబ్బరి తురుముకొని దాన్ని వేయించి పెట్టుకోవాలండి. నెయ్యి వేసి వాటర్ మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అలాగే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇవి ససెమి సీడ్స్, పాపీ సీడ్స్ అండి వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం అన్నీ వేయించుకున్నాం కదా, అవన్నీ మిక్స్ చేసుకొని ఫైనల్గా ఎండు ద్రాక్ష అండి 500 గ్రామ్స్ తీసుకొని వాటిని మిక్సీలో వేసేసుకొని గింజలు తీసేసుకోవాలండి. మిక్సీ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా నెయ్యిలో వేయించుకోవాలి. వేయించుకుంటే మనకు మంచిగా పేస్ట్ వచ్చేస్తుంది. దాన్ని ఆ పేస్ట్లోకి మనం గింజలంతా ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, దాంట్లోకి పేస్ట్ వేసి యాలకుల పౌడర్ కొద్దిగా చల్లేసి మిక్సీ పట్టేస్తాం. లడ్డూలు చేసుకోవడమేనండి. మనకి ఎంతో హెల్తీ టేస్టీ అయిన డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. మీకు కానీ ఈ లడ్డు కావాలనుకుంటే పైన కల్పిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి.